ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 6వ వాక్యములో మనం చదువుకుంటూ ఉంటే ఇజ్రాయేలు ప్రజలను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడండి. ఏమనంటే, కుమ్మరి వాని యొక్క చేతిలో మట్టి ఉన్నట్లుగా ఇదిగో మరి నా చేతిలో మీరు ఉన్నారు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, ఆలోచించండి. దేవుని చేతిలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, ఏ దుష్టునికి కూడా ఏ శత్రువుకి కూడా మన మీద ఎంత మాత్రం అధికారం ఉండదండి. చూడండి, ఆయన హస్తము మన మీద చాపబడి ఉంటేనే మరి ఏ యొక్క దురాత్మలు ఏ యొక్క చీకటి శక్తులు మన మీద ఎటువంటి అధికారాన్ని చూపలేవు. అటువంటిది ఆయన చేతిలో ఉంటే ఇంకెంత మనము శ్రేష్టంగా భద్రముగా కాపాడబడగలము. కనుక నా దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో మనము ఉండాలి అని మనము కోరుకోవాలి. ఇక్కడ ఈ యొక్క మాటను మనం గమనిస్తున్నప్పుడు కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లుగా దేవుని చేతిలో మనం ఉన్నాం. మంచిదే, కానీ కుమ్మరి ఏం చేస్తాడండి? మట్టిని తీసుకొని నా దేవుని బిడ్డలారా చక్కగా సారి మీద ఆ యొక్క మట్టితో చక్కని పాత్రను చేస్తాడు. మంచి మంచి అందమైన పాత్రలను చేస్తాడు. ఉపయోగకరమైన పాత్రలను చేస్తాడు. ఇంకా చెప్పాలి అంటే అనేకులు కూడా వాడుకోదగినటువంటి పాత్రలు చేస్తాడు. నా దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో ఉన్నటువంటి మనము కూడా దేవునికి ఇష్టమైన పాత్రగా మనం మార్చబడాలి. హల్లెలూయా. ఆయన ఏ పాత్రగా అయితే మనల్ని ఆయన మార్చుకుంటున్నాడో, ఆ సారి మీద నిలవబెట్టుకుంటున్నాడో, అలాగున నీవు నేను కూడా ఆ పాత్రగా మనము దేవుని పని చేయాలండి. దేవునికి మహిమకరంగా మనం జీవించాలండి. దేవునికి ఇష్టకరంగా మనం బ్రతకాలండి. కనుక అటువంటి కృపను ప్రభువు మనకు దయచేయాలి. ఎందుకనంటే దేవుని చేతిలో ఉన్నటువంటి మనము వాడబడటంలో వెనకబడకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేయటంలో వెనకబడకూడదు. కనుక ఈ రోజున దేవుని చేతిలో ఉండాలి అని ఆశపడుతున్నటువంటి మనము, ఆయన చేతిలో ఉంటున్నటువంటి మనము ఆయనకి ఇష్టంగా మనం బ్రతకటానికి ఇష్టపడుతున్నామా అనేది మనల్ని మనము గమనించుకోవాల్సిన అవసరం ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. ఈ ఉదయ కాలమందునైనా మీరే మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నిజమే నా ప్రభా, ఇదిగో నా తండ్రి అయ్యా, కుమ్మరి వాని చేతిలో మట్టి ఉన్నట్లుగా నా ప్రభా మీ చేతిలోనైనా మమ్మల్ని మీరు తీసుకున్నందుకు స్తోత్రాలు అయ్యా. సారి మీద మీరు నిలబెట్టుకుని మంచి పాత్రగా నా ప్రభా, ఘనమైన పాత్రగా నాయన మీరు మమ్మల్ని మార్చి ఎంచి కృప చూపమని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.